సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒక సంచలనం. ఎన్టీఆర్ చరణ్ స్టెప్పులకు యావత్ ప్రపంచమే ఊగిపోయింది. ఏకంగా ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అందుకే ఈసారి కొడితే నాటు నాటు మించుండాలి అన్నట్టుగా బాలీవుడ్ మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సాంగ్ కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. వార్ 2లో ఒక్క సాంగ్ కోసం చేస్తున్న ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా RRR చిత్రం ఉంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వార్ 2 రాబోతుంది. ఊహించని విధంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో సెట్ చేసి షాక్ ఇచ్చింది బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో వార్ 2 నిర్మిస్తుంది. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ కనిపిస్తుంది. ఆగస్టు 14న భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ముంబైలో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై హై వోల్టేజ్ స్టెప్పులతో ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సాంగ్ బడ్జెట్ బయటకి రాగా సినీ వర్గాలు షాక్ అయ్యేలా ఉంది. శంకర్ సాంగ్ కు మించిన బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వార్ 2 సినిమాలో యాక్షన్ తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ ను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇండియా టాప్ డాన్సర్స్ అయినటువంటి ఈ ఇద్దరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే అంచనాలకు తగ్గకుండా వార్ 2 సినిమాలో నాటు నాటికి మించిన సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సాంగ్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ పాట కోసం ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరెంత బాగా డాన్స్ చేస్తారు అన్న చర్చ జరుగుతోంది. మేకర్స్ కూడా ఈ పాటను చాలా గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారట. ఈ ఒక్క పాట కోసం ఏకంగా 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. మామూలుగా అయితే శంకర్ తన సినిమా పాటల కోసం కోట్లకు కోట్లే ఖర్చు చేస్తూ ఉంటాడు. గేమ్ చేంజర్ సినిమాలో కేవలం పాటల కోసమే 70 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ ఒక్క పాట కోసం 15 కోట్లంటే వార్ 2 సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే. ఈ పాటలో భారీ సెట్స్, కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయట. అందుకే అంత ఖర్చు పెడుతున్నారట. ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ క్రేజ్ అలాంటిది కాబట్టి మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. భారీ సెట్టింగ్లతో వారం రోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేయనున్నారట. ప్రీతం ఈ పాటకు స్వరాలందించగా భాస్కర్ సీజర్ ద్వయం కొరియోగ్రఫీ చేస్తుందట. వీరు గతంలో వార్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్స్ గంగ్రూ, జై జై శివశంకర్లకు వర్క్ చేశారు. ఇప్పుడు హృతిక్, ఎన్టీఆర్లతో ఊరమాసు స్టెప్లు ఇస్తున్నారు. ఇండియా వైడ్ గా ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరికి కూడా డాన్స్ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇద్దరు ఒకే పాటలో స్టెప్పులు వేస్తే థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం గ్యారంటీ.